ప్రధానమైన ఉద్దేశం మరి ఆర్డినెన్స్ కు సంబంధించి ఈరోజు బిల్ రూపంలో వస్తున్న సందర్భంలో సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్ పురపాలికలో 2 గ్రామాలను కలిపి దాని అధికార పరిధిని విస్తరింపజేయడానికి మరియు ఇంద్రేశం మరియు జిన్నారంలను కొత్త పురపాలికలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఈ విషయం గురించి అవసరమైన రిమార్కుల గురించి మరి సంబంధిత పురపాలక కమిషనరు మరియు డైరెక్టర్ గారు ఆ జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసి వారి దగ్గర నుంచి కూడా ఆ ఇంద్రేషన్కు సంబంధించి అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఏర్పాటు చేయడానికి కార్యాచరణ మొదలుపెట్టాం అధ్యక్ష. ఇస్నాపూర్ పురపాలిక అదేవిధంగా జిన్నారం మరియు ఇంద్రేశం పురపాలికల చుట్టూ ప్రాంతాలు వేగంగా పట్టణీకరణ చెందుతా ఉన్న సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు కూడా మరి ప్రస్తావన చేయటం మున్సిపాలిటీస్గా మరి దీన్ని అప్గ్రేడ్ చేయాలని వారి దగ్గర నుంచి ప్రతిపాదనలు రావడం రుద్రారం మరియు లగ్డారం గ్రామాలకు ఇస్నాపూర్ మున్సిపాలిటీ సమీపంలో ఉన్నాయని గణనీయమైన జనాభాతో వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది కనబడతా ఉంది. జాతీయ రహదారికి సంబంధించి రహదారి 65 మరియు మరి అనుసంధానం చేసే ఇస్నాపూర్ ఒక బలమైన ఆర్థిక బంధాన్ని కలిగి ఉందని మరి అక్కడున్న కలెక్టర్ గారు కూడా ప్రతిపాదన చేయటం ఇస్నాపూర్ సమీపంలో గల రుద్రారం మరియు లగ్దారం గ్రామ పంచాయతీలకు సంబంధించి వాణిజ్య కార్యకలాపాలను కూడా మరియు నివాస గృహాలు కూడా పెరిగి ఇస్నాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేయమని అక్కడున్న ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని మరి కలెక్టర్ గారు ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష. జిన్నారం, కోడకంచి, ఊట్ల, శివనగర్, సోలపల్లి, నల్తూర్, రాళ్లకట్వ, అమ్దూర్, జంగంపేట, మంగంపేట గ్రామ పంచాయతీలను విలీనం చేయటం ద్వారా జిన్నారం అని కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయడానికి కూడా మరి ప్రతిపాదన చేయటం 2011 జనాభా లెక్క ప్రకారం ఈ గ్రామాల్లో 15,252 మంది జనాభాతో పట్టణ లక్షణాలు కలిగి ఉన్నాయి కనుక దీన్ని మున్సిపాలిటీ చేయాలని ఆలోచన చేస్తా ఉన్న సందర్భం. అదేవిధంగా ఇంద్రేశం, బాచుగూడెం, రామేశ్వరం, బండ, రెండ్లగడ్డ జనాభా తగ్గింది. రెండ్లగడ్డలో చిన్న కంజర్ల, ఐనోలు మరియు పెద్ద కంజర్ల గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా ఇంద్రేశం అను కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయటకు ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ఈ కొత్త మున్సిపాలిటీ 2011 జనాభా లెక్క ప్రకారం 10,173 జనాభాతో రహదారితో అనుసంధానం కలిగి ఉండటం భవిష్యత్తులో కూడా పట్టణ కేంద్రాలకు సంబంధించి వృద్ధి చెందడానికి పెద్ద ఎత్తున ప్రాస్పెక్ట్స్ ఉండటం ఇంద్రేశం మరియు జిన్నారం వీటిని కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తూ అదేవిధంగా అభివృద్ధి చెందగల ప్రాంతాలన్నింటినీ కూడా దీంట్లో మరి మెర్జ్ చేసి సేవలు అందించడానికి ఉపయోగకరంగా ఉంటుందని ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధిని చేపట్టాలని ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నారు అధ్యక్ష. హైదరాబాద్ పరిపాలన కమిషనర్ మరియు డైరెక్టర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ సంగారెడ్డి జిల్లాలతో జిన్నారం మరియు ఇంద్రేశం అనే కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయటం ఇస్నాపూర్ మున్సిపాలిటీ అధికార పరిధిని పెంచి ఈ ప్రాంతాలను సూచించే మ్యాప్ల నిర్ణయం నమూనాలో సభ ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఈ ప్రతిపాదనలు మరియు స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ 2 మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తూ విస్తీర్ణం పెంచుతూ మరి నిర్ణయం చేయటం జరిగింది అధ్యక్ష. దాని పరంగా మరి అప్పుడు రాష్ట్ర శాసనసభకు సంబంధించి మనము ఈ ఇస్నాపూర్ పురపాలిక, రుద్రారం మరియు లగ్దారం గ్రామ పంచాయతీలు చేర్పుట విషయం నిర్ణయం వెంటనే అమలు పరిచేయాలని నిర్ణయం చేసిన సందర్భంలో ఆనాడు రాష్ట్ర శాసన మండలి అప్పుడు సమావేశంలో లేనందున వాయిదా పడినందున వెంటనే చర్య తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడమని నిర్ణయించిన తెలంగాణ గవర్నర్ భారత రాజ్యాంగంలోని 213 ఆర్టికల్ క్రింద ఇవ్వబడ్డ అధికారం దృష్టిలో పెట్టుకొని ఈ రోజు తెలంగాణ గెజిట్ ప్రచురణ చేయడానికి మరి బిల్ రూపేణా రేపు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి తద్వారా
మరి బిల్లుకు సంబంధించిన అంశాల విషయంలో ఈరోజు శాసనసభ గౌరవ సభ్యుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఇది ఆల్రెడీ డిస్కషన్ చాలా సందర్భాల్లో జరిగినాయి. ఇది చాలా సింపుల్ బిల్ అధ్యక్ష. ఈ బిల్లుకు సంబంధించి నేను గౌరవ సభ్యులందరినీ కోరుతా ఉన్నా అధ్యక్ష. మరి వారందరూ కూడా దీంట్లో మరి ఏకాభిప్రాయంతో ఉంటారని మా ఆలోచన. మరి పెద్ద హృదయంతో చర్చ లేకుండానే ఇది ఎందుకంటే కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు దానికి సంబంధించి కూడా వారు మరి ఇయ్యాలని కోరుతా ఉన్నాను. బట్టి గారేమో ఆ బిల్లులు ఎట్లా ఇస్తలేడు, ఈ బిల్లుల మీద మాట్లాడిస్తే. సార్ స్పీకర్ సార్, గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ముఖ్యమంత్రి గారి తరఫున వారు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ కొన్ని మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీలను చేర్చుతూ ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో నిర్ణయాన్ని గతంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ను ఈ సభ ఆమోదానికి తీసుకురావడం జరిగింది. సో ఆ బిల్లును పూర్తిగా మేము సమర్థిస్తా ఉన్నాం, ఆ బిల్లుకు సపోర్ట్ చేస్తా ఉన్నాం. అయితే నేను మంత్రి గారిని అడగాల్సింది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ శాఖ ఉంది. 22 నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి. పరిస్థితి ఏంటంటే ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నది ముఖ్యం కాదు, మున్సిపాలిటీలను ఎంత మేరకు అభివృద్ధి చేశాము, అసలు మున్సిపాలిటీలకు ఏమైనా నిధులు ఇస్తున్నారా లేదా. ఈ రోజు మున్సిపాలిటీల పరిస్థితి ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ చాలా మంది ఎమ్మెల్యేలు మున్సిపాలిటీలు ఉన్నటువంటి